మంది నీడు ఉందా వాస్తవంగా అది కూడా ఒకసారి రీచెక్ చేయాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ల క్రితం సంఖ్యని మీరు ఇప్పుడు తీసుకుంటే అంత మాత్రం నాదే గుడి నేను అట్లా తీసుకోవద్దు దయచేసి. నాకు తెలిసి గ్రామస్తులు కూడా ఎవరు లేరు. అది 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 తీసుకుంటాం సార్, ఎందుకంటే పాత నుంచి వస్తున్న ఊర్లలో ఏందో ఒక ట్రెడిషన్ ఉంటుంది తెలంగాణ. గుడి దేవస్థానం ఎంతైనా మంచి భోజనం పెట్టమని డబ్బులు ఇస్తారు. అదే నేనే ఇచ్చి నేనే తిని వాన్ చేసుకుంటా. పదిహేను తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు బ్రహ్మోత్సవాలు. 15 నుంచి ముందు కనీసం 12 తారీఖుల నుంచి మీరు కంప్లీట్ కంట్రోల్ కృషి చేస్తాము. నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పినవి బాగున్నాయి. అది కాకుండా ఇప్పుడు టాయిలెట్ ప్రాజెక్ట్ అన్నారు కదా, దానికి సపరేట్ గా ఒక ఫ్లైయర్ ఒకటి రెడీ చేసుకొని దానికి డోనార్స్ ఆ ఫ్లైయర్ ఒక డోనార్ చేతిలో పెట్టి ఇది చేస్తే ఇది మీ పేరు ఇక్కడ వేస్తామనో లేకపోతే మీకు ఇదేనో లేకపోతే మీరు ఇంకొంతమంది తీసుకొచ్చి కలిసి ప్రాజెక్ట్ చేయండి. ఒక ప్రాజెక్టు కొంతమంది దాతలు ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి బ్రహ్మోత్సవాలకి బుధవారం 2 పూట్ల గురువారం మధ్యాహ్నం అన్నదానం మేము నిత్యంగా చేస్తున్నాం సార్. 25 ఇయర్స్ నుంచి ఇక్కడ కట్టిన ప్రతి నిర్మాణాలు భక్తులు అమ్మవారి పేరు మీద ఇచ్చిన దాతలే. మేము విరాళాలు ఇచ్చిన వాళ్ళం తల్లి కొంచెం మమ్మల్ని దయ ఉంచి గుర్తుంచుకోండి. ఏమైనా వాటి పరిస్థితి ధైర్యం ఉంది, ఒకసారి మీరు దాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాని మీద కూడా ఏమంటే ధర్మకర్త గారు యువ గారు చెప్పాలంటే ఇక్కడ మిత్రులు అందరూ కూడా గోసేవ చాలా ఇబ్బందికి గురవుతుంది. పశుగ్రాసం కానీ గోసేవలు కానీ గతంలో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉంది, వాటి సంఖ్య తగ్గిస్తారా పెంచుతారా కానీ వాటిని బాగా చూసే పని చేస్తే ఈ గ్రామం చూసేందుగా హ్యాపీగా ఉంటుందని ఒక సూచన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరఫున. ఓపెన్ టు హాల్ చేసి దీన్ని బ్రాడ్ గా నడపాలని కోరుకుంటూ శాసనసభ్యులు పదే ఎవరైనా మాట్లాడాలంటే ఎంత కూర్చున్నా మేము ముందుకు రావడం జరిగింది. వారికి అవకాశం ఇవ్వడం మాకు చాలా సంతోషం, అభినందనీయం. ఈ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నడుము కట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే మంత్రి మన జిల్లానే, శాసనసభ్యులు భక్తిపరుడు కాబట్టి అత్యధిక నిధిని మన మంత్రిని మనం వాడుకోకుండా రాష్ట్రం అంతా వాడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఒక జిల్లా కాకుండా మన శ్రీకాకుళం వెళ్తే అచ్చెన్నాయుడు గారి దగ్గర మండలంలో టెంపుల్కి నిధి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన జిల్లా మంత్రి మన జిల్లాకు ఉపయోగపడి మన ఆలయ అదే అట్లాంటి రాష్ట్రం అయినప్పటికీ జిల్లా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రయారిటీలో మన మంత్రిని కూడా శాసనసభ్యులు వాడుకొని వాళ్ళు చెప్పినట్టు 7 కోట్లు అన్నారు, 15 కోట్లు తీసుకొస్తే చాలా ఆనందిస్తామని అభినందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. వీటికి దేశ నలుమూలల నుంచి కూడా వెంగమాంబ తల్లి భక్తులు లక్షలలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 రోజులు కూడా ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకునేవాళ్ళం. ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు, లేదంటే దాతలకి మనకి ఏం కావాలి, ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని దాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఎలా మనం అడగాలి, దాతల్ని ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి కొంత మనం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అలాగే దానిలో డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి, డిఫరెంట్ టీమ్స్ పెట్టుకొని. అలాగే మనం ఇంకొకటి వాలంటీర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ చేసుకోవాలని, వాలంటీర్స్ని ఎక్కువ మందిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి, ఎక్కువ మంది యూత్ని తీసుకొచ్చి వాలంటీరింగ్గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, అలాగే మన ఆర్టీఓ ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే మన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, ఎండిఓ గారు అవ్వచ్చు, ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వారందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ ఐదు రోజుల్లో వారు ఇక్కడ ఏం చేయాలి, వారి నుంచి సపోర్ట్ ఇక్కడ ఏం కావాలని
అలాగే గత బ్రహ్మోత్సవాల్లో మనం లెసన్స్ ఏదైతే నేర్చుకున్నామో లెసన్స్లు ఏంటంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ మనం ఏమన్నా మిస్టేక్ చేసామో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వాటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్పష్టంగా డిస్కషన్ చేయడం జరిగింది. ఓపెన్గా అందరితోటే గ్రామస్తులతోటే మాట్లాడడం జరిగింది. వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. వెంగమాంబ తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గుడి ఒకటి, తర్వాత సిద్ధేశ్వర ఆలయం ఒకటి, ఉదయగిరి ఫోర్ట్ ఒకటి, ఈ 3 కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం హబ్ కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఒక స్టెప్ అయితే డెఫినెట్గా పడుతుంది 4 ఏళ్లలో. అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చే దాతలను కూడా చాలామందిని కలవాలని నేను పర్సనల్గా కానీ మన నాయకులు కానీ వారిని పర్సనల్గా కలవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ వారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. అలాగే మనం గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేసుకునే దానికి గాను 6,80,00,000తోటే మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు సుముఖంగా ఉంది. అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు అవగానే వర్క్ స్టార్ట్ చేసుకొని కొంత ముందుకెళ్తాం. అలాగే మన దాతల నుంచి కూడా ఎంతోమంది దాతలు నాకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్ సమస్య. ఆ రోజు 5 రోజులకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి. మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందువల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది. కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు. అలాగే మనకున్న ప్లేస్లో ఆ రోజు కళ్యాణం 18వ తేదీ ఉదయాన్నే కళ్యాణం జరిగే ప్లేస్లో ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మనం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఒక కమిటీ కూడా వేసుకొని ఆ కళ్యాణం వరకు కమిటీ వేసుకొని డిస్కషన్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పినట్టుగా బడిలో కానీ గుడిలో కానీ రాజకీయాలు వద్దని క్లియర్గా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు కానీ మన యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ క్లియర్గా చెప్తా ఉన్నారు. దయచేసి రాజకీయాలు ఇక్కడ లేకుండా అందరం కలిసిమెలిసి ఈ బ్రహ్మోత్సవాలను మనం సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకొని అంగరంగ వైభవంగా మనం చేసుకొని ఎటువంటి సమస్య లేకుండా మనం ముందుకెళ్దాం. అలాగే బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు స్థపతితో కూర్చొని ఇక్కడ స్థపతి ఉంటారు. ప్రతి ఈవోకి మన గుడికి స్థపతి ఉంటారు. వారితో కూర్చొని ఎక్కడ ఏమేం చేయాలనేది వారు ముందుగా నిర్ణయించాలి. ఎట్లా పడితే అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ మనం డోనర్ వచ్చారు కదా అని చెప్పి అక్కడ ఒకటి కట్టడం అది కరెక్ట్ కాదు. అది లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. దీనికి లాంగ్ టర్మ్